ఈనాటి ఆర్వీఎంఎంసిటీ 2025 గ్లోబల్ ఫెస్టివల్లో గ్లోబల్ అవార్డు గ్రహీత వీణానాద వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి గారికి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆర్వీఎంఎంసిటీ 2025 విశిష్ట అతిథి శ్రీ సాహితీ విజయ్ విపంచి శ్రీ తనికెల భరణి గారికి అనేక ధన్యవాదాలు. ఆర్వీఎంఎంసిటీ 2025 ముఖ్య అతిథి డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు గారికి ఎన్నో ధన్యవాదాలు. ఈనాటి గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఆర్వీఎంఎంసిటీకి విచ్చేసిన శ్రీ సరసి గారికి అనేక కృతజ్ఞతలు. ఎస్విబిసి చిత్రగానం ఫేమ్ శ్రీ కూచి గారికి అనేక ధన్యవాదాలు. వీరి ప్రేరణ కారణంగా సాహితీ రంగంపై ఈసారి దృష్టి పెట్టడం జరిగింది. తనికెల వారిని ఆహ్వానించుకునేలా చేసింది. నృత్య ప్రదర్శనకై విచ్చేసిన భరతనాట్య కళాకారిణి శ్రీమతి వారి గురువు శ్రీమతి వాడపల్లి ప్రవీణ, నృత్యోపచార స్కూల్ వీరికి ప్రదర్శనలో సహకరించిన వోకల్ శ్రీ కె చంద్రరావు గారికి, వయలిన్ శ్రీ నీలాద్రిరావు గారికి మరియు శ్రీ ఎం చంద్రకాంత్ గారికి అనేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నృత్య కళాకారిణి ఆత్మకూరి అన్నికా మోహిని మన ఆర్వీఎంఎంసిటీ 2025 సభలో తమ భరతనాట్య ప్రదర్శనకి ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అది కొంచెంసేపట్లో ఉండబోతోంది. మ్యూజిక్ ఆల్బమ్ రికార్డింగ్ చేసిన సౌండ్ ఇంజనీర్ శ్రీ అశోక్ గారికి ధన్యవాదాలు. గురుదేవి విజయం ఆల్బంలో వయలిన్కి సహకరించిన శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగంపై సహకరించిన శ్రీ సిహెచ్ చాణక్యచంద్రుడికి ధన్యవాదాలు. నాదస్వర విద్వాంసులు కేశవయ్య బృందానికి ధన్యవాదాలు. వేద ఆశీర్వచన పండితులకి కృతజ్ఞతలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి మిత్రులకి ధన్యవాదాలు. టైమ్లీ ఫోటోగ్రఫీ ఇచ్చిన ఫోటోగ్రాఫర్ శ్రీ జ్యోతి స్వరూప గారికి ధన్యవాదాలు. కళాభారతి వేదికనిచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు. కార్యక్రమంలో సౌండ్ సిస్టమ్ వారికి ధన్యవాదాలు. ఆర్వీఎంఎంసిటీ ట్రస్ట్ నిరంతరం సహాయం చేస్తున్న కార్యదర్శి ఎంఎస్ శ్రీనివాస్ గారికి, ట్రస్ట్ సభ్యులు సూర్యనారాయణ రాజు గారికి, జ్యోతి స్వరూప గారికి ధన్యవాదాలు. విద్యార్థులు నిరంతరం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, పెద్దలకి, కళాకారులకి, వీక్షించిన మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా సంస్థకి తోడ్పడుతున్న వాలంటీర్స్, డ్రైవర్స్, డొమెస్టిక్ హెల్పర్స్కి అందరికీ పేరున కృతజ్ఞతలు. ఈ ప్రదర్శనలో మేకప్కి సహకరించిన ధరణిధర్ గారి గురించి కొంచెం ఆలస్యంగా తెలిసింది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. కళాసేవలో లేట్ రామవరపు విజయలక్ష్మి గారి సంగీత స్మృతిలో మీ ఆర్వీఎంఎంసిటీ. జయ భారత్, జయ హింద్. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మరికొంచెం సేపట్లో ఆత్మకూరి అన్నికా మోహిని భరతనాట్య ప్రదర్శన ఉండబోతోంది. సహకరించే ప్రార్థన. ఆర్వీఎంఎంసిటీ 2025 వైణిక సద్గురు శిరోమణి లేట్ రామవరపు విజయలక్ష్మి గారి గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఈనాటి ప్రధాన కార్యక్రమం ఆకర్షణ అన్నికా మోహిని ఆత్మకూరి వారి నృత్య ప్రదర్శన. వారి గురించి చిరు వాక్యాలు చెప్పుకుందాం. అన్నికా మోహిని ఆత్మకూరి ప్రస్తుతం బిట్స్ హైదరాబాద్లో బి ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థిని. ఆమె 7 సంవత్సరాల చిన్న వయసులోనే తన గురువు శ్రీమతి ప్రవీణ వాడపల్లి వారి శిష్యత్వంలో భరతనాట్యం అభ్యసించడం జరిగింది. గురువు మార్గదర్శకత్వంలో అన్నిక హైదరాబాద్, విజయవాడ, చిదంబరం వంటి ప్రతిష్టాత్మక వేదికలపై తన ప్రతిభను ప్రదర్శించింది. ముఖ్యంగా తిరుమలలో నాదనీరాధనం వేదికపై ఆహ్లాదకరమైన నృత్య ప్రదర్శన ఇచ్చారు. అన్నిక గత ఆగస్టులో తన అరంగేట్రం విజయవంతంగా పూర్తి చేశారు. ఆమెకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో డిప్లొమా లభించింది. అదేవిధంగా అఖిల భారతీయ గాంధర్వ మహావిద్యాలయం నుంచి విశారద పట్టణ పరీక్షలోనూ కూడా విజయవంతంగా ఉత్తీర్ణత లభించింది. ఇప్పుడు వారి గురువు శ్రీమతి ప్రవీణ వాడపల్లి గారి గురించి కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ వాడపల్లి వీరు విశాఖపట్నంలో నాట్యాచార్యులు. స్వర్గీయ మన్నించాలి, పంక్చుయేషన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తాను. శ్రీమతి ప్రవీణ వాడపల్లి విశాఖపట్నంలో నాట్యాచార్యులు స్వర్గీయ అవసరాల రుక్మాజీరావు గారి వద్ద
భరతనాట్యంలో తన ప్రాథమిక శిక్షణని పొందారు. కానీ కళాశాల విద్యా సమయంలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ నాట్య శిక్షణ కొనసాగించలేకపోయారు. కొంత విరామం తర్వాత శ్రీమతి మృదులా ఆనంద్ గారి వద్ద నాట్య శిక్షణ కొనసాగించి రంగప్రవేశం చేశారు. అనంతరం భరతనాట్యం కూర్పులతో శ్రీమతి మాధవి మారెళ్ళపూడి గారి వద్ద సహకారం తీసుకున్నారు. శ్రీమతి మాధవి గారితో కలిసి సంయుక్తంగా కొన్ని నృత్య కూర్పుల్ని రూపొందించారు. ప్రవీణ 2013లో శాస్త్ర విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో మాస్టర్ ఫైన్ ఆర్ట్స్ పట్టా పొంది ఉన్నారు. ఆపై 2019లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ భరతనాట్యం పట్టాని సాధించారు. వీరు పద్మవిభూషణ్ పద్మా సుబ్రహ్మణ్యం గారి వద్ద కరణాలు అనే భరతనాట్య ప్రక్రియని అభ్యసించారు. ప్రస్తుతం విద్వాన్ వి ప్రసన్న కుమార్ గారి వద్ద నటువాంగం, డాక్టర్ అనుపమ కైలాష్ గారి వద్ద అభినయ శిక్షణ పొందుతున్నారు. ఆమె భరతనాట్య కళాకారిణిగా భరతనాట్య కళాకారిణిగా దూరదర్శన్ గుర్తింపు పొందారు. ఆమె భారత మరియు విదేశాల్లో అనేక ప్రతిష్టాత్మక వేదికలపైన ప్రదర్శనలు ఇచ్చి ఉన్నారు. శ్రీమతి ప్రవీణ తన బృందంతో ఎస్విబిసి వారి నాద నీరాజనం వేదిక పైన కూడా ప్రదర్శన ఇచ్చారు. ఇంజనీర్గా అర్హత సాధించిన ప్రవీణ మైంట్రీ, ఐబిఎం, డెలాయిట్ వంటి బహుళ ఐటీ సంస్థల్లో 15 సంవత్సరాలు పనిచేశారు. అనంతరం తనకి నృత్యం పట్ల ఉన్న ఆసక్తిని కొనసాగించేందుకు 2015లో నృత్యోపచార అనే నృత్య పాఠశాలని ప్రారంభించారు. నృత్యోపచార విద్యార్థులు అఖిల భారతీయ గంధర్వ మహావిద్యాలయ మండలి నుంచి నిర్వహించే పరీక్షలు, గ్రేడ్ పరీక్షలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సర్టిఫికేట్ కోర్సుల్లోనూ ఉత్తీర్ణులవుతూ ఉన్నారు మరియు భారత ప్రభుత్వం స్కాలర్షిప్లని సాధిస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మందితో రంగప్రవేశం చేయించారు. భారతీయ కళా సంస్కృతి అనే సంస్థ ధర్మకర్తగా పనిచేస్తూ నృత్యం సమర్పయామి అనే వేదిక ద్వారా యువ కళాకారులకు అవకాశం ఇస్తూ నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నృత్యం సమర్పయామి అనే కార్యక్రమం ద్వారా అనేక ప్రదర్శనలు నిర్వహించి అనేక మంది కళాకారులకి అవకాశం ఇచ్చారు. ఈనాటి ఈ భరతనాట్య ప్రదర్శనలో నటువాంగం పాడుతున్నారు నాట్యగురు శ్రీమతి ప్రవీణ వాడపల్లి. ఈ కార్యక్రమంలో ఈ నృత్య ప్రదర్శనకి సహకరిస్తున్నారు వోకల్ శ్రీ చంద్రరావు గారు. శ్రీ చంద్రరావు గారు శ్రీ జి అన్నాజీరావు గారి వద్ద ప్రాథమిక శిక్షణ ఆరంభించారు. తదుపరి దుర్గాప్రసాదరావు గారి వద్ద శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారి వద్ద వారి మార్గదర్శకత్వంలో ఉన్నత శిక్షణ పొందారు. వయలిన్ మరియు వోకల్లో డిప్లొమా పూర్తి చేశారు. దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. ప్రసిద్ధ గాయకుడిగా మాత్రమే కాకుండా ప్రావీణ్యం గల వయలినిస్ట్ కూడా. భరతనాట్యం, కూచిపూడి రంగాల్లో పద్మభూషణ్ స్వప్నసుందరి గారు, పద్మభూషణ్ సరోజ వైద్యనాథన్ గారు, పద్మశ్రీ శోభానాయుడు గారు, అనుపమ కైలాష్ గారు వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశారు వీరు. సంగీత నృత్యం కచేరీల కోసం అమెరికా, యూరోప్, మారిషస్, యూకే వంటి అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించారు. ప్రతి ప్రదర్శనకు సంగీతం ద్వారా కీలకమైన మాధుర్యాన్ని జోడించారు వీరు. ఇక శ్రీ ఎం నీలాద్రిరావు గారు, వీరు వయలిన్పై ఈ కార్యక్రమానికి, ఈ ప్రదర్శనకి సహకరించారు. ఆకాశవాణి ఏ గ్రేడెడ్ ఆర్టిస్ట్ వీరు శ్రీ పి త్రినాథరావు, శ్రీ అన్నాజీరావు, శ్రీ సన్యాసిరావు, శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారి శిష్యులు. వీణా మరియు గాత్రంలో డిప్లొమా పొందారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలోనూ పాల్గొన్నారు. ఇక చంద్రకాంత్ గారు, వీరు ఈ ప్రదర్శనలో మృదంగ కళాకారుడుగా ఉన్నారు. శ్రీ ఎం చంద్రకాంత్ గారు శ్రీ పాలకుర్తి రామచంద్ర శర్మ గారి శిష్యులు. ఆల్ ఇండియా రేడియోలో గ్రేడెడ్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ గారు జంట నగరాల్లోని అనేక మంది ప్రముఖ నృత్య మరియు గాన గురువులతో కలిసి పనిచేసి విస్తృతమైన అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ఆయన యుఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర కూచిపూడి డాన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరికొంచెం సేపట్లోనే అన్నికా మోహిని ఆత్మకూరి గారి నృత్య ప్రదర్శన ఉండబోతోంది. నేను అంశం గురించి వివరిస్తాను. కళాకారిణి సిద్ధ అనుకున్నాక వారి ప్రవేశం ఉంటుంది. ఈలోపుగా కళాకారిణికి
మేకప్పై తీర్చిదిద్దిన శ్రీ ధరణీధర్ గారి గురించి నాకు ప్రముఖంగా తెలిసింది అంటే వారు ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. చిరంజీవి గారు అని వారి ప్రముఖ మేకప్ ఆర్టిస్టుల కొడుకుగా తెలుసు. అనేక ప్రముఖుల్ని అందంగా తీర్చిదిద్దారు వరకు నా దగ్గర వివరం ఉంది. మీకు ఇంకా వారి గురించి చెప్పలేకపోయినందుకు నన్ను మన్నించాలి. ఇప్పుడు ప్రధాన అంశాల్లోకి వెళ్తూ, ప్రధాన అంశం ఆనంద నర్తన గణపతి అనే అంశాన్ని వివరిస్తాను. ఆనంద నర్తన గణపతి. ఓం గం గణపతయే నమః. ఈనాటి ఈ భరతనాట్య ప్రదర్శన శ్రీ శ్రీ ఊత్కాట్ వెంకట సుబ్బయ్య గారిచే కూర్చబడిన ఆనంద నర్తన గణపతి కీర్తనతో ప్రారంభిస్తున్నాం. చిదానంద స్వరూపుడు, కుండలిలో మూలాధార చక్రంలో ఉండేవాడు, ఓంకార స్వరూపుడు, పరమాత్ముడు అయిన గజవదనుడు ఆనంద నర్తన గణపతితో వారిని ప్రార్థిస్తాను. మునిశ్రేష్ఠులు మరియు భూతగణాలతో కీర్తించబడుతూ శివుని హృదయంలో సదా నివసించేవాడు. దీనజనుల పాలుట కల్పతరువు నీవు, ప్రకాశుడవు, అపజయం లేనివాడవు, మచ్చలేని చరిత గలవాడవు, శుభకరుడవు, మహోన్నతుడవు అయిన ఓ ఆనంద నర్తన గణపతి, నిన్ను సదా ధ్యానిస్తాను అంటూ ఈ కీర్తనలో కీర్తనకారుడు వేడుకుంటున్నాడు. కీర్తన నాటరాగంలో ఆది తాళంలోనూ కూర్చబడింది. మరికొద్దిసేపట్లో ఆనంద నర్తన గణపతితో మీ ముందుకు వస్తున్నారు ఆత్మకూరి అన్నికా మోహిని. మరికొద్దిసేపు రాలేదు. హలో, యా, చెక్ చెక్. హలో హలో. తడిత తణత చెమిత తిమిత కథంగా గుత కత్తి కూత కత్త దింగిన వాల్యూమ్ వస్తుంది. ఇంకా దండంగు తక్క తెక్కు తక్క తత్తింగిన్నత వాల్యూమ్ దళ్ళంగు తక్క తెక్కు తక్క తత్తింగిన్నతో పెంచొచ్చు. హలో హలో. హలో. హలో.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा नर्तन गणपतिं भावये भावये आनंद नर्तन गणपतिं भावये आनंद नर्तन गणपतिं भावये आनंद नर्तन गणपतिं भावये परमानंद नर्तन गणपतिं भावये सदानंद नर्तन गणपतिं भावये परमानंद नर्तन गणपतिं भावये सदानंद नर्तन गणपतिं भावये चिदाकार मूलाधार ओंकार गजवदनं परमं परमानंद नर्तन गणपतिं भावये चिदाकार मूलाधार ओंकार गजवदनं परमं परमानंद नर्तन गणपतिं भावये भावये सानंद मुनीन्द्र गणनुत शिवशंकर मानस नियमानं सानंद मुनीन्द्र गणनुत शिवशंकर मानस नियमानं तत्रिलय समन्वित गंधर्व कारणवरानुगेयमानं तत्रिलय समन्वित गंधर्व कारणवरानुगेयमानं दीन जनमादारं अनुपम दिव्य कलेवर शोभायमानं दीन जनमादारं अनुपम दिव्य कलेवर शोभायमानं भासमानं असमानं भजमानं भक्तजन सौमानं भासमानं असमानं भजमानं भक्तजन सौमानं आमगमारि सरि सा तकथन कोथिमि कीडतलांगुदग पमग ममरि सरि सा तकथन कोथिमि कीडतलांगुदग पमग मरि सरि सा तकथन कोथिमि कीडतलांगुदग पमग
సీతా ఝణు 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 దివి పద సరసిజం మగవమణిప మరగద నిభం మదకరి ముఖం ప్రణవణి నదం అజితం అనఘం శుభదం పరమం కనకావరధరణం ఏకరధనం తద్ధిత్తకధనం ధనకదరిధిత్తకధనం ధనకదరితకధనం ధనకదరిదా తద్ధిత్తకధనం ధనకదరిధిత్తకధనం ధనకదరితకధనం ధనకదరిదై తద్ధిత్తకధనం ధనకదరిధిత్తకధనం ధనకదరితకధనం ధనకపరమానందన గణపతి భావయే చిదాకారమూలాధ ఓంకార గజవరం పరమం పరమానందన గణపతి భావయే చిదాకారమూలాధ ఓంకార గజవదనం పరమం పరమానందన గణపతి భావయే ఆ గణపతిని శుభంగా వేడుకున్నాక రెండో అంశంలోకి వెళ్ళే లోపల ఒక చిన్న మాట చెప్పాలండి. కళాకారులని మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. వారి కార్యక్రమాన్ని చూసి అనుకుంటాం. కాకపోతే ఒక మాట చెప్పాలన్నది ఎందుకంటే చూసే వాళ్ళకి మనసుతో పాటు చేతులు ఉండాలి, చేతుల్లో చప్పట్లు ఉండాలి. అప్పుడే చేసిన వాళ్ళకి సంతోషం కలుగుతుంది. కాబట్టి మన చేతుల్ని మనసుతో పాటు విరివిగా వాడుకుందాం. మరొక్కసారి గట్టిగా తను మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చే లోపల చిన్న చిన్న మాటలు చెప్పుకుంటే పనికొచ్చే విషయాలే. చాలా చోట్ల మనం చూసినప్పుడు చప్పట్లు మొహమాటంగా పక్క వాళ్ళు కొడతారేమో అని చూసి కొన్నిసార్లు చాలా మౌనంగా ఇలా చేయటం వల్ల చాలా క్లాసిక్ పర్సన్స్ వావ్ ఆహా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు అని అనిపించుకోగలుగుతామేమో, కానీ వీరు మనస్ఫూర్తిగా ఆనందించారనే దాన్ని మనం పొందలేం. కాబట్టి మీకు వీలైతే ఇంకొకసారి ఎప్పుడైనా వేరే సభల్లోకి వెళ్తే నిజంగా ఎవరైనా నచ్చితే హాయిగా కనిపించేలాగా కొట్టడానికి ప్రయత్నిద్దాం. చిన్నవాళ్ళకి ఏం కావాలండి, వాళ్ళకి సంతోషం. ఇది వాళ్ళని చాలా రోజులు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తానా, కళాకారునిగా ఎదుగుతానా అనే దానికి చప్పట్లు మాత్రమే హెల్ప్ చేస్తాయి. వాళ్ళకి రెమ్యునరేషన్ తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళకి ఏ వస్తున్నాయో తెలియదు, ఇది మాత్రమే తెలుసు. అలసిపోయాక ఇంటికెళ్ళి గారాబాలు పోవటం. దయచేసి అది గుర్తిద్దాం. మనం అందరం తల్లిదండ్రులమే ఇక్కడ. ధన్యవాదాలు. ఇప్పుడు వర్ణం అనే అంశం గురించి ప్రస్తావన చేసుకుందాం. భరతనాట్య ప్రదర్శనలో ప్రధానమైన అంశంగా భావిస్తారు ఈ వర్ణాన్ని. భరతనాట్యంలో 3 ప్రధాన అంశాలైన నాట్య, నృత్యాలు వర్ణంతో కూడి ఉంటాయి. వర్ణం 30 నుంచి 40 నిమిషాల వరకు ప్రదర్శించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది నృత్య కళాకారుని శక్తికి, సామర్థ్యాలకి గట్టి పరీక్షతో పాటు కళాకారుని యొక్క నాట్య పరిజ్ఞానం మరియు నాట్య కౌశలాన్ని ప్రదర్శించటానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. వర్ణాలు భక్తిరస ప్రధానంగా కానీ శృంగార రస ప్రధానంగా కానీ కూర్చబడతాయి. పదవర్ణాలు
నాట్యానికి తగినవి సంప్రదాయమైనవి అయినప్పటికీ దరువర్ణాలు కూడా భరతనాట్య ప్రదర్శనలో చోటు చేసుకుంటాయి. ఈ రోజుల్లో తానవర్ణాలు కూడా బాగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈరోజు మేము మధుర మీనాక్షి దేవిని కీర్తిస్తున్న ఒక శక్తివంతమైన దరువర్ణాన్ని సమర్పిస్తున్నాం. ఇందులో మృదంగ విద్వాన్ దివంగత శ్రీ శ్రీ కర్ర శ్రీనివాస్ గారు స్వరపరిచిన చాలా సంక్లిష్టమైన జతులు మరియు బెంగళూరుకు చెందిన ప్రవీణ గురువు గారు నటువాంగం నేర్పిస్తున్నారు. వారు ఆ విద్వాంసులు శ్రీ శ్రీ ప్రసన్న కుమార్ గారు స్వరపరిచిన అసురవధ కోసం మరొక జతితో ఈ వర్ణం మనల్ని దేవీ జననం, జైత్రయాత్ర మరియు అసురవధల్ని కలుపుకుని కథగా ప్రదర్శించబడుతోంది. మాతే ఓ తల్లి, నీవు మలయధ్వజ పాండ్యరాజ కుమార్తెవు. మాతంగవదనుడు అనగా గణపతి, కుహుడు అనగా షణ్ముఖుడు, అతని కన్న తల్లివి నీవు. నీవు శివునిలో అర్ధ శరీరమైన దానవు, చండాదులను జయించిన దానవు, శిరస్సునందు చంద్రకళను ధరించిన దానవు. శ్యామే, ఓ మేఘవర్ణంతో ప్రకాశించే తల్లి, నీవు సకల భువనాలకు సార్వభౌమురాలవు. అయ్యా ప్రీతములారా, దరువర్ణం మాతే మలయ ధ్వజ అని పాండ్య, దయచేసి మళ్ళొక్కసారి కరెక్ట్గా చెప్తా, మీరు మళ్ళీ అందరూ ఒక్కసారి సంగీతజ్ఞులు ఇది నాతో కలిసి చక్కగా పలకాలని. మాతే మలయాధ్వజ పాండ్య సంజాతే. ఈ కీర్తన ఖమాస్ రాగం ఆదితాళం శ్రీ ముత్తయ్య భాగవతారి వారి రచన. మరికొంచెం సేపట్లో వర్ణం అన్నికా మోహిని ఆత్మకూరి వారి నుంచి. माते मलय ध्वज पांड्य संजाते। माते मलय ध्वज पांड्य संजाते। దండం ఉతక్క దిక్కు తక్క ఇంగిట తోం సా ది సా తా సి తా తా రి తా తా రి తా ద నా తా రి సా జే ను తా రి తా రి మీ తా రి తాం తా రి తాం తా రి తాం తా రి తా హనా తా రి తా జే ను తా రి తా రి మీ తా రి తాం తా రి తాం తా రి తాం తా రి తా హనా తా రి తా జే ను తా రి తా రి మీ తా రి తాం తా రి తా తా రి తా తా రి తా హన్నా హన్నా తా జే ను తా రి మీ తా రి తాం తా రి తా తా రి
taka diku digina tom ta ding din na tom taka diku digina tom digina tom ta ding din na tom taka diku digina 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 tom
சகோதரி சங்கரி சாமுண்டேஸ்வரி சந்திரகலாதரி தாய கௌரி சகோதரி சாமுண்டேஸ்வரி சந்திரகலாதரி தாய கௌரி சகோதரி சங்கரி சாமுண்டேஸ்வரி சந்திரகலாதரி தாய கௌரி சகோதரி சங்கரி. தாம் தரி ததாம் கண ததாம் ஜனு ததாம் திமி தகிட தாம் தரி ததாம் கண ததாம் ஜனு ததாம் ஓம் நமஹ தாம் தரி ததாம் கண ததாம் ஜனு ததாம் திமி தகிட தாம் தரி ததாம் கண ததாம் ஜனு ததாம் ஓம் நமஹ தாம் தரி ததாம் தரி தரி நனத அசுர சண்ட முண்ட தாம் தரி ததாம் தரி தரி நனத அசுர சண்ட தாம் தரி ததீம் தனத தோம் ஜனுத நம் திமித ದಂಡ ದೈತ್ಯ ಪಿಂಡ ತಾಂ ತರಿ ತದೀಂ ನನದ ತೋಂ ಜನುತ ನಂ ದಿಮಿಟ ದಂಡ ದೈತ್ಯ ಪಿಂಡ ತಾಂ ತರಿ ತನನ ತೋಂ ಜನು ತದಿವಿ ನಂ ದಿಮಿ ತಗಿದ ತನಿ ತದಾಂ ಮಂಬಾ ಪ್ರಸೀದ ದೇವಿ ಪ್ರಸೀದ ಮಂಬಾ ಪ್ರಸೀದ ತಾಂ ತರಿ ತನನ ತೋಂ ನನ ಜನು ನಂ ದಿಮಿ ತಗಿದ ನಂ ದಿಮಿ ತಗಿದ ದೇವಿ ಪ್ರಸೀದ ಮಂಬಾ ಪ್ರಸೀದ ದೇವಿ ಪ್ರಸೀದ ಮಂಬಾ ಪ್ರಸೀದ ತಾಂ 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 ತರಿಗಿಡತಗ ದಿ ತರಿಗಿಡತಗ ತೋಂ 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 ತರಿಗಿಡತಗ ನಂ ನಂ ತರಿಗಿಡತಗ ನಂ 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 ತರಿಗಿಡತಗ ದಿಂ ದಿಂ ತರಿಗಿಡತಗ ತೋಂ 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 ತರಿಗಿಡತಗ ನಂ ನಂ ತರಿಗಿಡತಗ ಚಂಡ ಮುಂಡಾದಿ ಅಸುರ ಕುಲ ಮರ್ದಿನಿ ಜಯ ಜಯ ತಾಂ ಈಶ್ವರಿ ಜಯ ಜಯ ಚಂಡ ಮುಂಡಾದಿ ಅಸುರ ಕುಲ ಮರ್ದಿನಿ ಜಯ ಜಯ ತಾಂ ಈಶ್ವರಿ ಜಯ ಜಯ ತಿರುವದತ್ತ ಧಿಂ ತಕಿಟ ತಕ ಜನುತ ತಾಂ ತಾಂ ತಿರುವದತ್ತ ಧಿಂ ತಕಿಟ ತಕ ಜನುತ ತೈ ತೈ ತಿರುವದತ್ತ ಧಿಂ ತಕಿಟ ತಕ ಜನುತ ತಾಂ ತಾಂ ತಿರುವದತ್ತ ಧಿಂ ತಕಿಟ ತಕ ಜನುತ ತೈ ತೈ ತಿರುವದತ್ತ ತಾಂ ತಾಂ ತಿರುವದತ್ತ ತೈ ತೈ ತಿರುವದತ್ತ ತಾಂ ತಾಂ ತಿರುವದತ್ತ ತೈ ತೈ ತಿರುವದತ್ತ 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 ತಾಂ ತದಿಂ ಗಿಣತ ತೈ ತದಿಂ ಗಿಣತ ನಂ ತದಿಂ ಗಿಣತ ತಿರುವದತ್ತ ತಿರುವದತ್ತ ತಾಂ ತದಿಂ ಗಿಣತ ತೋಂ ತದಿಂ ಗಿಣತ ನಂ ತದಿಂ ಗಿಣತ ತಿರುವದತ್ತ ತಿರುವದತ್ತ ತಾಂ ತದಿಂ ಗಿಣತ ತೋಂ ತದಿಂ ಗಿಣತ ನಂ ತದಿಂ ಗಿಣತ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಸಗೋದರಿ ಶಂಕರಿ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಚಂದ್ರಕಲಾಧರಿ ತಾಯೇ ಗೌರಿ ಸಗೋದರಿ ಶಂಕರಿ. ಮದನಿ ಮನಿದ ಸದ ಮದನಿ ದಾದ ಮದನಿ ದನಿದ ಮದನಿ ದಾದ ಮದನಿ ದನಿದ ಸನಿ ನಿದ ಮಲಯ ಪಾಜ ಸಂಗಾದ ಮಾದಂಗವದನ ಮದ
ವಿವಿಧ ಮದ ಸಮಯ ಸಮರಸದಾತ ಸುಲಭ ಹೃದಯ ಮಧುರ ವಚನಧಾದ ಸರಸ ರುಚಿರದರ ಸ್ವರಲಯ ಗೀತ ಸುಖದ ನಿಜ ಭಾವ ರಸಿಕ ವರದಾತ ಮಹಿಷೂರನಾದ ನಾರಡಿ ಶ್ರೀಕೃಷ್ಣ ರಾಜೇಂದ್ರನಾಥಾಯ ಸದಾ ಕೋರೆ ಮಾಯಿತ ಹರಿಕೇಶ ಮನೋಹರ ಸದಯ ಧಾತ ಗಳ ಕಳಣಿ ಗುಣ ಚತುರದಾತ ವಿವಿಧ ಮದ ಸಮಯ ಸಮರದ ಸುಲಭ ಹೃದಯ ಮಧುರ ವಚನದಾತ ಸರಸ ರುಚಿರದರ ಸ್ವರಲಯ ಸುಖದ ನಿಜ ಭಾವ ರಸಿಕ ವರದಾತ ಮಹಿಷೂರನ ನಾರಡಿ ಶ್ರೀಕೃಷ್ಣ ರಾಜೇಂದ್ರನಾಥಾಯ ಸದಾ ಪೊರೆ ಐದ ಹರಿಗೆ ಮನೋಹರ ಆದೆ ಮಲಯ ಧ್ವಜ ಪಾಂಡ್ಯ ಸಂಧಾತೆ ಪದನ ಮಾತಂಗ ವದನ ಗುಹ ಮಾದೆ ಮಾದೆ सकल भुवन सार्वभौमे श्यामे सकल भुवन सार्वभौमे ऋषिमण्डल मध्य के 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 श्यामे सकल भुवन सार्वभौमे पामा निद तप पम गम पमा निदम सनिद पद मम निद तप पम गम पमा निदम सनिद पद श्यामे सकल भुवन सार्वभौमे ऋषिमण्डल मध्य के श्यामे सकल भुवन सार्वभौमे ऋषिमण्डल मध्य के श्यामे सकल भुवन सार्वभौमे निद निद दव पम वाव निद पम ग पम निद म निद पम निद निद दव पम वाव निद पम ग पम निद म निद पम निद श्यामे सकल भुवन सार्वभौमे ऋषिमण्डल मध्य के श्यामे सकल भुवन सार्वभौमे ऋषिमण्डल मध्य के श्यामे सकल भुवन सार्वभौमे सनि धनि धनि दा पम ग म पम म स म ग म प सनि धनि सनि धनि धनि दा पम ग म पम म स म ग म सनि धनि धनि सनि धनि धनि दा पम ग म पम म सनि धनि धनि दा पम ग म पम म स म ग म प सनि धनि स
సాని దని సని రామ మగ మప మామ మస మగ మప సని దని సని దని సని రామ మగ మప మామ మస మగ మప సని దని సని దని సని రామ మగ మప మామ మస మగ సని దని సని రామ మగ మప మామ మస మగ మప సని దని దని సని దని సని రామ మగ మప మామ మస మగ మప సని దని సని దని రామ మగ మప మామ మస మగ మప సని దని దని మగ మప మామ సని దపద శ్యామే సకల భువన సార్వభౌమే శశి మండల మధ్యగయామే సకల భువన సార్వభౌమే శశి మండల మధ్యగయామే సకల భువన సార్వభౌమే నీ మగ మదని సామని గమసని నీ మగ మదని సామని గమసని మానిదగా నీ మగ మదని సామని గమసని మానిదగా నిగరిగ దారిని అదని పద సమగమనిద గమనిద నిజామే సకల భువన సార్వభౌమే శశి మండల మధ్యగయామే సకల భువన సార్వభౌమే శశి మండల మధ్యగయామే సకల భువన వర్ణంలో మీనాక్షిదేవిని స్తుతించిన తరువాత కుమారి అన్నిక కమలా మనోహరి రాగంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రాసిన అద్భుతమైన కీర్తనలో కామాక్షిదేవికి తన ప్రణామాలు అర్పిస్తోంది. కీర్తనకారుడు కంజదళాయతాక్షి ఓ కామాక్షి అనగా తామర పువ్వు రేకుల వంటి కన్నుల గల కామాక్షి లక్ష్మీదేవికి ప్రియమైనదాన త్రిపుర సుందరి అని సంబోధనలతో మొదలుపెట్టి ఏనుగు వంటి గంభీరమైన మందగమనంతో రత్నాలతో అలంకరించబడిన సుందర పాదాలతో అలరారే ఓ దేవి మమ్ము రక్షించమని వేడుకుంటున్నాడు. ఆపై ఆమెను శివ అనే పంజరంలో ఉన్న చిలుకగా, కమలం వంటి ముఖము కలదానిగా, గురుగుహ అనగా షణ్ముఖునికి ప్రియమైన దానినిగా, సమస్యలను తక్షణమే తొలగించే దానినిగా కీర్తిస్తున్నాడు. పూర్ణచంద్రుడి వంటి ప్రకాశమైన అందమైన ముఖం నీది, అందమైన పలువరుసలు గలదానివి, మన్మధుని రక్షించి భస్మము నుంచి పునరుద్ధరించిన దానివి, బంగారు వస్త్రాలు ధరించి రత్న సింహాసనం మీద ఆసీనురాలై ఉన్నావు. సున్నితమైన చిరునవ్వు ధరించి ఆ ఏకాంబరేశ్వరునిపై ప్రేమ నిండి ఉన్నదానవు. అనేక అక్షరాలకు ఒక అక్షర రూపమైన దానవు అనగా కామాక్షిదేవి అన్ని విధాల అక్షరాల సమాహారం యొక్క దివ్య రూపం అని వర్ణిస్తున్నాడు కీర్తనకారుడు. భువనాలను పాలించే దానవు, ఆనంద స్వరూపిణివి, ప్రకాశించే దానవు, ఏకాగ్ర భక్తితో ప్రార్థించే భక్తులకు తనను తాను సమర్పించుకునే దానను. కాంచీ క్షేత్రాధీశుడు ఏకాంబరేశ్వరుని సతీమణివి అని చెప్తూ కథా విశేషాలు వివరిస్తాడు కీర్తనకారుడు. కామాక్షిదేవి కాంచీపురంలో ఏకాంబరేశ్వరునితో పెండి కొరకు కఠినమైన తపస్సు చేసింది. ఆ ఆలయంలో కామాక్షిదేవి సాధారణంగా కనిపించే నిలువు మూర్తి రూపంలో కాకుండా
పద్మాసనంలో యోగాసనంలోనూ విరాజిల్లుతుంది. కాంచీపురంలో 200కి పైగా ఆలయాలున్న పట్టణం అయినప్పటికీ ఇక్కడ ఇతర పార్వతీ ఆలయాలు లేవు. ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని ఏర్పరిచి తపస్సు చేసినందువల్ల ఆ లింగాన్ని ఏకామ్రేశ్వరుడు అని పిలిచారు. ఆమ్రం అంటే మామిడి పండు కదా. అంటే ఒక మామిడి చెట్టు కింద కొలువైన ఈశ్వరుడు భువన పాలకుడు. ఈ సందర్భంలో గురు ప్రవీణ గారు కామాక్షి స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని ఈ కీర్తనకు ముందస్తుగా జోడించారు. ఈ శ్లోక ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. కాంచీపురం నగరంలో కంపానదీ తీరంలోని శ్రీ శివుని ధ్యానం చేసిన దేవి పార్వతి, ఓ దివ్య కాంచీపుర దేవి, నా జీవితం సుఖ సమృద్ధిగా ఉండేలా చేయమని, దీవించమని, అనుగ్రహించమని వేడుకుంటున్నారు. మరికొంచెం సేపట్లో అన్నికా మోహిని ఈ కొత్త అంశం కమలా మనోహరి రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కృతిలో कांता कामदुधा करीन्द्र गमना कामारी वामांकगा करीन्द्र गमना कामारी वामांकगा कल्याणानि कलितावतार शुभगा कस्तूरिका चर्चिता कल्याणानि कलितावतार शुभगा कस्तूरिका चर्चिता कंपातीर रसाल मूल निलया कंपातीर रसाल मूल निलया कारुण्य कल्लोलिनी कल्याणानि करोतु मे भगवती कांचीपुरी देवता कांचीपुरी देवता कांचीपुरी
ಅಂಬಾ ಕಂಜದಳಾಯದ 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 ಕಾಮಾಕ್ಷಿ ಕಂಜದಳಾಯದ ಕಾಮಾಕ್ಷಿ ಕಂಜದಳಾಯದ ಕಾಮಾಕ್ಷಿ ಕಂಜದಳಾಯದ ಕಾಮಾಕ್ಷಿ ಕಂಜದಳಾಯದ ಕಾಮಾಕ್ಷಿ ಕಮಲಮನೋಹರಿ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಕಂಜದಳಾಯದ ಕಾಮಾಕ್ಷಿ ಕಮಲಮನೋಹರಿ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಕಂಜದಳಾಯದ ಕಾಮಾಕ್ಷಿ ಕಮಲಮನೋಹರಿ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಕಂಜದಳಾಯದ ಕುಂಜರಗಮನೆ ಮಣಿಮಂಡಿದ ಮಂಜುಳ ಜರ ಜರ ಕುಂಜರಗಮನೆ ಮಣಿಮಂಡಿದ ಮಂಜುಳ ಜರ ಕುಂಜರಗಮನೆ ಮಣಿಮಂಡಿದ ಮಂಜುಳ ಜರ ಕುಂಜರಗಮನೆ ಮಂಜುಳ ಜರ ಕುಂಜರಗಮನೆ ಮಣಿಮಂಡಿದ ಮಂಜುಳ ಜರ ಕುಂಜರಗಮನೆ ಮಣಿಮಂಡಿದ ಮಂಜುಳ ಜರ ಮಾಮವ ಶಿವ ಅಂಜನ ಸುಖಿ ಪಂಕಜ ಗುರುಗುಹರಂಜನಿ ದುರಿತ ಭಂಜ ನಿರಂಜನಿ ಕಂಜದಳಾಯದ ಕುಂಜರಗಮನೆ ಮಣಿಮಂಡಿದ ಮಂಜುಳ ಜರ ಮಾಮವ ಶಿವ ಅಂಜನ ಸುಖಿ ಪಂಕಜ ಗುರುಗುಹರಂಜನಿ ದುರಿತ ಭಂಜ ನಿರಂಜನಿ ಸನಿ ದವ ಮಗ ಮನಿ ದವ ಮಗ ಸನಿ ಸನಿ ದವ ಮಗ ಮನಿ ದವ ಮಗ ಸನಿ ಸನಿ ದವ ಮಗ ಮನಿ ದವ ಮಗ ಸನಿ ದವ ಮಗ ಮನಿ ದವ ಮಗ ಸನಿ ದಗ ಮಗ ಸನಿ ದವ ಮಗ ಸಗಮ ಪನಿ ಕಂಜದಳಾಯದ ಕಾಮಾಕ್ಷಿ ಶಶಿವರನೆ ಸುರದನೆ ರಾಗ ಶಶಿವದನೆ ಸುರದನೆ ರಕ್ಷಿತ ಮದನೆ ರತ್ನ ಸರನೆ ರಕ್ಷಿತ ಮದನೆ ರತ್ನ ಸರನೆ ರಾಗ ಶಶಿವದನೆ
వదనే సూరదనే రక్షితమదనే రత్నసదనే రాగాయ శశివదనే సూరదనే రక్షితమదనే రత్నసదనే శ్రీకాంచన వదనే సూరదనే శ్రీకాంచన వదనే సూరదనే శృంగారాశయ మందగదనే శ్రీకాంచన వదనే సూరదనే శృంగారాశయ మందగదనే ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానంద అమృత ఝరి ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానంద అమృత ఝరి ఏకాగ్రమణోలయ కరి శ్రీకరి ఏకామృతేశ్వరి ఏకాగ్రమణోలయ కరి శ్రీకరి ఏకామృతేశ్వరి శంకరి కంచదళాయ ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానంద అమృత ఝరి ఏకాగ్రమణోలయ కరి శ్రీకరి ఏకామృతేశ్వరి సని రవ మగ సని రవ మగ మగ సని రవ మగ మగ సని రవ మగ మగని రవ మగ సని సగ మగ సని రవ ని సని రవ మగ కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి కంచదళాయదాక్షి 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 కంజదళాయతాక్షి అయిన ఆ కామాక్షి ఇంత సుందరంగా ఉంటుందా అనే భ్రాంతికి గురి చేసింది అన్నిక. ఆ కామాక్షి ఇంత వయ్యారాలు పోయిందేమో అని ముచ్చటేస్తుంది ఈ ప్రదర్శన చూస్తుంటే. కామాక్షి దేవే ప్రకృతి, ఆ ప్రకృతి స్త్రీత్వానికి గుర్తుగా భావిస్తే ఆ కామాక్షిదేవి సొగసును ఊహించుకుంటాం ఈమె ప్రదర్శనలో. అడుగడుగునా సరస్సులో వికసించిన కమలాలను చూసి భలే భలే అనే సంతోషం కలిగింది ఈ అభినయానికి. వీరి కీర్తనని అంతే సొగసుగా అందించినందుకు ఎంతో ధన్యవాదాలు సమర్పిస్తూ మరొక్క మారు హర్షంతో ఇక ముగింపులోకి వచ్చేసాం. ఆఖరిగా మరి 10 నిమిషాలే ఉండబోతోంది. అన్నిక ప్రదర్శించే ఈ చివరి అంశం ఝంఝూట్ రాగంలోని తిల్లానా. భరతనాట్య ప్రదర్శనలో తిల్లానా నాజుకైన అడుగుల కదలికలతో నర్తకి సహనానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈరోజు ప్రదర్శించబోయే ఈ తిల్లానా శ్రీ వీణా శేషన్న గారి కృతి. తిల్లానా వేగవంతమైన ఉల్లాసభరితమైన నృత్యరీతి. సాధారణంగా కర్ణాటక సంగీత కచేరీ లేదా భరతనాట్య ప్రదర్శన తిల్లానాతో ముగిస్తుంది. తిల్లానా
పల్లవి అనుపల్లవి సాహిత్యం చిట్టస్వరంతో నిర్మితమై ఉంటుంది. కర్తలు ప్రధాన దేవత లేదా తమ ఇష్టదేవతను కీర్తిస్తూ సాహిత్యం జోడించే స్వేచ్ఛను ఆస్వాదిస్తారు. ఈరోజు ప్రదర్శించే తిల్లానా జంజూటి రాగంలో ఆది తాళంలో శ్రీ వీణా శేషన్న గారి సుందర కృతిలో ಧಿರನ ತನ ಧೀಂ ಧಿರನ 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 ತಗದಿ
దాని దిక్కిలాన తేణ తగది జను తగది తగజను తగది తగది ఆదిత్వం పరిగిడ తగదడాకు తగణం తగదడాల దాని దిత్తిలాన తేణ ఎన్ని విధముల వేడుకొందురా నిన్ను నే ఎన్ని విధముల వేడుకొందురా ఇక తాళజాలనుర దయయుందరా ఎన్ని విధముల వేడుకొందురా ఇక తాళజాలనుర దయయుందరా నిన్నే నమ్మిననుర వినర సుగుణ సాంబ శ్రీకృష్ణ రాజేంద్ర ఎన్ని విధముల వేడుకొందుర ఇక తాళజాలను హృదయయుందర నిన్నే నమ్మిననుర వినర సుగుణ సాంబ శ్రీకృష్ణ రాజేంద్ర దిత్తళాంగు తగ దిత్తళాంగు మరవ మగమ దిత్తిల దిత్తళాంగు తగతళాంగు దిత్తిలాంగు మరవ మగమ దిత్తిల వీరన తన ధీరన వీరన ధీరన వీరన వీరన తన ధీరన శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశాయ మంగళం 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 ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించడం ఎంతో సంతోషం కలుగుతుంది. భరతనాట్య ప్రదర్శనతో పాటు మనకు దొరికిన మరొక గొప్ప అదృష్టం ఏంటంటే ప్రదర్శనతో కచేరీ ఫ్రీ. ఆ అదృష్టం దక్కించినందుకు మరొక మాట. ఇలాంటి నటువాంగం కాదు ఇది, వాద్య సహకారం కాదది. వారు దానికి గాత్రాన్ని అందించలేదు. వారు మనస్ఫూర్తిగా మనందరి కోసం పక్కకి తిరిగి కచేరీ చేశారంతే.
దాన్ని ఆ అమ్మాయి అనుభూతి చెంది నాట్యం చేసింది. ఇది ఎంతో సహజంగా ఆత్మీయులైన వాళ్ళు చూశారు. అంతే. ఒక మంచి కార్యక్రమంగా ఆర్వీఎంఎంసిటీ చక్కగా మంగళాశాసనాలతో ముగింపు చేసుకుంటోంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఆఖరుగా విజయదశమి రోజున మహిషాసుర మర్దని స్తోత్రం ఐగిరి నందినితో డాక్టర్ మాధురీదేవి గారి శిష్యులతో ఈ కార్యక్రమం ముగింపుకు వస్తుంది. మహిషాసుర మర్దని స్తోత్రం బై ఆర్ మాధురీదేవి డిసైపుల్స్. వారి మంగళాశాసనాలు అయిపోయాయి కాబట్టి పర్వాలేదని మనకి హామీ వచ్చినందుకు మన సభని ముగిస్తున్నాం. ఆ సభ వేరు, ఈ సభ వేరు. జై భారత్, జై హింద్. గుడ్ నైట్. దసరా శుభాకాంక్షలు మరొకసారి.